రేపు 17వ తారీఖున మరి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడు, ఒక దిశ నిర్దేశించినటువంటి నాయకుడు, ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఇవాళ తన వృత్తిని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం నిలబడినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు కూడా మచిలీపట్నానికి శ్రీరామనవమి రోజు రావడం నిజంగా ఆ రామచంద్రుడు మరి వస్తున్నాడా అన్నట్లుగా మేము అందరం కూడా భావిస్తున్నాం. మరి ఖచ్చితంగా రామలక్ష్మణులుగా మరి ఇక్కడికి వస్తున్నటువంటి వారికి అపూర్వ స్వాగతాన్ని ఇవ్వడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు 17వ తారీఖు మచిలీపట్నం ఒక జనసంద్రంగా మారబోతా ఉంది. అపూర్వ స్వాగతాన్ని ఇవ్వడమే కాకుండా ఈరోజు వాళ్ళు ఇచ్చే సందేశం కోసం ఆంధ్ర రాష్ట్రమే కాదు, మచిలీపట్నంలో ముఖ్యంగా గోల్డ్ కవరింగ్ పరిశ్రమ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రంగాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కూడా వాళ్ళు ఇచ్చే సందేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.